అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి మురుకులు ఎలా చేయాలో చూసేద్దామండి. బయట దొరికే స్నాక్స్ కంటే ఇవి చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి, టీ టైంకి స్నాక్స్ కూడా ఇవి అద్భుతంగా అయితే ఉంటాయండి. ఇంకా రాగి పిండిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. పిల్లలకి ఇలా మురుకులుగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ అయితే మొదలు పెడదామండి. ఒక బౌల్లో 2 కప్పులు రాగి పిండి అయితే తీసుకోవాలండి. తర్వాత 1 కప్పు పుట్నాల పప్పు ఉంటుంది, అంటే చట్నీ పప్పు, మిక్సీ వేసుకొని ఇలా జల్లెలాగైతే పట్టుకోవాలి. తర్వాత 1 కప్పు ఏమో బియ్య పిండి అయితే తీసుకోవాలండి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, అంటే 1 స్పూన్ కారం లేకుండానే చేసుకోవచ్చండి. మా పిల్లలు ఇక్కడ కారంగా తింటారు కాబట్టి కారం అయితే వేసుకుంటున్నాను. ఇంకా వాము, ఇంకా నువ్వులు అనేది వేసుకోవాలండి. 1 స్పూన్ నువ్వులు అనేది వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేడిగా చేసిన నెయ్యి కానివ్వండి లేదా ఆయిల్ కానివ్వండి వేసుకోవాలండి. ఇవి ఇలా వేడి చేసినవి వేసుకుంటే ఏదంటే చక్రాలు మురుకులు అనేది చాలా క్రిప్సీగాను గుల్లగాను వస్తాయండి. రాగి పిండి అనేది మనకి స్టోర్స్లో కూడా దొరికిద్దండి. విడిగా రాగి పిండి అయితే కొనుక్కోవచ్చు, లేదా మన రాగులు తెచ్చుకొని మిక్సీ వేసుకొని అలాగైనా మనం రాగి పిండి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బియ్య పిండి కూడా మనం బయట ఆన్లైన్లో అయితే దొరుకుతుందండి, అలాగే తెచ్చుకోవచ్చు. ఇంకా సరిపడా నీళ్లు పోసుకుంటా ఈ పిండిని అయితే మెత్తగా స్మూత్గా కలుపుకోవాలండి. మనం గోధుమ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగైతే కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక క్లాత్ అనేది వేసుకొని ఆ క్లాత్ మీద ఈ మురుకులు అనేది వేసుకోవాలి, లేదా మనం డైరెక్ట్ ఆయిల్ అనేది వేయచ్చు. మనకి మురుకులు వేసుకునే గిద్దలు ఉంటాయి కదండి, అంటే చక్రాల గిద్దలు, వాటిలో ఈ పిండిని అనేది సరిపడా పిండిని తీసుకొని దాంట్లోకి అయితే పెట్టుకొని ఒక క్లాత్ మీద ఈ మురుకుల్లాగా అయితే ఒత్తుకోవాలండి, చక్రాల్లాగా ఒత్తుకొని అది తర్వాత మనం కాగే ఆయిల్ అనేది వేయచ్చు, లేదా డైరెక్ట్ ఆయిల్లో అయినా వేయచ్చండి. డైరెక్ట్ ఆయిల్లో వేయడానికి అయితే చాలామంది భయపడుతూ ఉంటారు, ఆయిల్ పడిద్దేమోనని. అలా కాకుండా ఇలా క్లాత్ మీద వేసుకొని తర్వాత ఆయిల్లోకి అనేది వేయచ్చు. నేను ఇలా క్లాత్ మీద అయితే వేసుకొని నెక్స్ట్ ఆయిల్లో అయితే వేస్తాను. నూనె కాగిన తర్వాత డైరెక్ట్గా వీటిని నూనెలో వేసి వేగనివ్వాలండి. 2 వైపులా బాగా కాల్చిన తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఒక బాక్స్లో కానివ్వండి లేదా ఒక టిఫిన్లో కానివ్వండి ఎయిర్ టైట్ కంటైనర్లు అయితే పెట్టుకోవాలండి. వరకు ఈ చక్రాలు అయితే కరకరలాడుతా చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.